హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్న మావోయిస్టులు దాదాపు 130 మంది లొంగిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా దేవ్జీ వీళ్ళ బ్యాచ్. అయితే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు డెడ్ లైన్ ఏమో ఇంకో 20 days మాత్రమే టైం ఉంది. మొత్తం మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోయినట్టేనా, ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు గణపతి కూడా లొంగిపోబోతున్నారు ఢిల్లీలో, అక్కడ కూడా రేవంత్ రెడ్డి రాబోతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇక ఆల్మోస్ట్ మావోయిస్టు కంప్లీట్ అయిపోయినట్టేనా? మళ్ళీ ఇక్కడ చాలా మంది రేవంత్ రెడ్డి గారి దగ్గరే లొంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి ఏమైనా రీజన్ ఉండే అవకాశం ఉందా సార్? మొన్న లాస్ట్ వీక్ దేవ్జీ, తర్వాత మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు ఇలాంటి వాళ్ళందరూ సరెండర్ అయిపోయారు, 40 మంది పైన. సో దేవ్జీ, రాజిరెడ్డి వీళ్ళు సరెండర్ అయినాక ఒక రకం మావోయిస్ట్ పార్టీ అనేది కంప్లీట్గా తుడిచిపెట్టిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నిన్న వచ్చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 140-130 మంది నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా వచ్చి సరెండర్ అయిపోయారు. వీళ్ళల్లో 3 స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, 1 రీజనల్ కమిటీ మెంబర్ ఉన్నారు, 10 మంది డివిజనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, 46 మంది ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్నారు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వీళ్ళు గన్స్ కూడా నిన్న దాదాపు 124 గన్స్ తీసుకొచ్చారు. అందులో AK-47లు, ఇన్సాస్ రైఫిల్స్, LMG లైట్ మిషన్ గన్స్, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ ఇవన్నీ ఉన్నాయి. రాకెట్ లాంచర్స్ కూడా కొన్ని తెచ్చినట్టుగా చెప్తున్నారు. అట్లాగే 5205 బుల్లెట్లు కూడా తీసుకొచ్చారు. సో వీళ్ళందరికీ కలిపి ఎవరెవరి మీద ఎంతంత తెలంగాణలో ప్రకటించారో ఆ డబ్బులు కూడా నిన్న రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు. దాదాపు 4,18,20,000 వీళ్ళందరికి కలిపి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తాము, పునరావాస కార్యక్రమాలు కూడా చేపడతాము అనేది రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇది రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడు? మామూలుగా అయితే ఇప్పటివరకు ఎప్పుడు రేవంత్ రెడ్డి రాలేదు. అనేక మంది పెద్ద సరెండర్ అయినప్పుడు కూడా, నాయకులు సరెండర్ అయినప్పుడు కూడా రాలేదు. మొన్న దేవ్జీ వీళ్ళు సరెండర్ అయినప్పుడు కూడా రాలేదు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడాడు. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే ఆయనకు ఒక రకంగా ఇదే అతి పెద్దదని చెప్పచ్చు. ఇంకా మీదట ఉండకపోవచ్చు సరెండర్లు ఇక్కడ తెలంగాణలో. సో అతిపెద్ద సరెండరు, చివరి సరెండర్ కాబట్టి మనం ఉంటే బాగుంటుంది, దేశవ్యాప్తంగా పాపులర్ అవ్వచ్చు అనేది ఆయనకు ఒకటి ఉంది. రెండోది, ఈ మావోయిస్టులందరినీ తను ఏదో రకంగా కాంగ్రెస్లోకి పెద్దవాళ్ళందరినీ తీసుకురావాలి. నెక్స్ట్ ఎలక్షన్లో మావోయిస్ట్ సపోర్ట్, ఎందుకంటే తెలంగాణలో మావోయిస్టులకి ఇప్పటికి కూడా బలమైన సింపతి ఉంటుంది. సో అందుకని వాళ్ళని తాను ఉపయోగించుకోవాలి అనేది కూడా రేవంత్ రెడ్డికి ఉన్నట్టుగా మనకి, అంటే ఏదైనా పొలిటీషియన్స్ ఏం చేస్తారు, అల్టిమేట్గా నాకేంటి ఉపయోగం అనేది ఆలోచిస్తారు. అందులో రేవంత్ రెడ్డికి కూడా ఆ రకమైన ఉపయోగం ఆలోచించి ఆయన దీనికి అటెండ్ అయినట్టు చెప్తున్నారు. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే దేవ్జీ మనుషులు, బడే చొక్కారావు మనుషులే ఎక్కువ మంది సరెండర్ అన్నట్టుగా చెప్తున్నారు. అంటే వాళ్ళ పర్సనల్ బాడీ గార్డ్స్, వాళ్ళతో కూడా ఉన్న టీము, అట్లాగే మన PLG అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. PLG అనేది ఒక స్టాండింగ్ ఆర్మీ లాంటిది మావోయిస్టులకి. రెగ్యులర్గా ఏమో దళాలేమో మొబైల్గా వెళ్తుంటాయి, PLG కూడా మొబైల్ ఫామ్లో ఉంటుంది. కానీ ఎక్కువ రెగ్యులర్ స్టాండింగ్ ఆర్మీకి ఉన్న ట్రైనింగ్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ వాటికి ఉంటుంది అనమాట. PLG అనేది ప్రధానంగా దీన్ని రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. ఈ PLG వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు. అంటే దేవ్జీ మొన్న సరెండర్ అయిన వాళ్ళు, దేవ్జీ కావచ్చు, బడే చొక్కారావు కావచ్చు, మల్లా రాజిరెడ్డి, వీళ్ళు తమ లింకులో ఉన్న మావోయిస్టులందరినీ కూడా తెలంగాణకి తీసుకొచ్చారు. ఇందులో 125 మంది, 130లో 5 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు. మొత్తం మిగతా 125 మంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో సరెండర్ అవ్వడానికి కొంతమంది అక్కడ భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పోలీసుల్ని, అక్కడ లోకల్ నాయకుల్ని చంపున్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నా సరెండర్ అవ్వడానికి పోతే చంపేస్తారేమో అని ఒకటైతే. రెండోది, హరాస్మెంట్ ఏమన్నా ఉంటుంది, కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, హరాస్మెంట్ ఏముండవు. తెలంగాణలో అయితే బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళ ఇక్కడ హరాస్మెంట్ కానీ ఏముండదు, బాగా చూసుకుంటారన్న యాంగిల్లో వచ్చేస్తున్నారు. రెండవది, దేవ్జీ వాళ్ళు సరెండర్ అయ్యారు కాబట్టి ఈజీ అనమాట, మీరు కూడా వచ్చేయండి సరెండర్ చేపిస్తామని దేవ్జీ వాళ్ళే సరెండర్ చేయించినట్టుగా చెప్తున్నారు. ఇంక 20 రోజులు కూడా లేదు కేంద్రం పెట్టిన డెడ్ లైన్. ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకెవరు కొంతమంది మాత్రం మిగిలి ఉన్నారు. ఆల్మోస్ట్ మావోయిస్టులంతా సరెండర్ అవ్వడం, చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రమే 721 మంది సరెండర్ అయిపోయారని నిన్న శివధర్ రెడ్డి ప్రకటించారు. ఇంకా జస్ట్
5 మంది మాత్రమే తెలంగాణ నుంచి ఉద్యమంలో ఉన్నారు, 5 మంది కూడా సరెండర్ అయిపోతారు అనేది శివధర్ రెడ్డి చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంకొక వార్త వైరల్ అయింది మొన్నటి నుంచి, ఒక 10 రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే గణపతిని తెలంగాణ ఇంటెలిజెన్స్ వాళ్ళు నేపాల్లో ఆయన పశుపతి దేవాలయం దగ్గరలో ఒక ఆశ్రమంలో ఉన్నాడని, ఆయన బాగా ఆరోగ్యం క్షీణించిందని, ఆయనకి ఏమీ సెన్సస్ కూడా అంత యాక్టివ్గా లేవని చెప్తున్నారు. సో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ని సరెండర్ చేయిస్తే మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి భావించినట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఫైనల్ స్ట్రోక్ అంటారు కదా, మావోయిస్టులకు ఒక ఫైనల్ స్ట్రోక్ రాగా కేంద్ర ప్రభుత్వం డెడ్ లైన్ రోజు లేకపోతే ముందు రోజు ఒక 4 రోజుల ముందుగాను ఒక మీటింగ్ పెట్టి గణపతిని సరెండర్ చూపించి, ఇంకొంతమంది ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళని కూడా సరెండర్ చూపించి, ఉద్యమం మేము చెప్పినట్టుగా సమాప్తం అయిపోయింది, మేము అనుకున్నట్టుగా ఆ టైం లోపల మేము కంప్లీట్ చేయగలిగాము అనేది చెప్పుకోవడానికి ఇంటర్నేషనల్గా. ఎందుకంటే గణపతి మావోయిస్టు ఉద్యమానికి ఒక రకంగా ఇండియాలో మావోయిస్టు ఉద్యమానికి ముఖ్యంగా పీపుల్స్ వారు పితామహుడు అని చెప్పాలంటే కొండపల్లి సీతారామయ్య అని చెప్పచ్చు. కాకపోతే ఆయన 90స్లో ఉద్యమం నుంచి పక్కకి వెళ్ళిపోయి విమర్శలు చేయడం, ఉద్యమాన్ని చీల్చడం అట్లాంటివి చేయడం వల్ల కొండపల్లికి రావాల్సినంత క్రెడిట్ ఇవ్వకుండా ఆయన్ని 80% ఉద్యమ ద్రోహి, ఓన్లీ 20% మాత్రమే మన ఉద్యమ నాయకుడు అన్నట్టుగా పీపుల్స్ వారు అప్పుడు అసిస్ట్ చేసింది. సో అప్పటి నుంచి కూడా అంటే 90ల నాటి నుంచి కూడా ఉద్యమాన్ని నడిపి విస్తరించి ఇటు మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్తోనూ పార్టీ యూనిటీ అనే ఇంకొక పార్టీతోనూ మెర్జ్ అయ్యి మావోయిస్ట్ పార్టీకి ఏర్పడినటి నుంచి కూడా గణపతే లీడ్ చేస్తున్నాడు ప్రధానంగా. సో అందువల్ల గణపతి అంటేనే మావోయిస్ట్ పార్టీకి ఒక పెద్ద ఫిగర్ లాగా. సో అందుకని గణపతిని సరెండర్ చేయించి, ఆయన సరెండర్ చేసినా సరెండర్ కాకపోయినా ఏం ఫరక్ లేదు, ఆల్రెడీ ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన్ని అలా వదిలేస్తే ఆయన పాటికి ఆయన తన అవసాన జీవితాన్ని అక్కడ గడిపి పోతాడు. కానీ ఇప్పుడు ఏముందంటే అట్లా చేయకుండా ఆయన్ని కూడా సరెండర్ చేయించుకుంటే ఒక సింబాలిక్గా గణపతిని కూడా సరెండర్ అయిపోయాడు, మొత్తం మావోయిస్ట్ పార్టీ లేదు అని చెప్పడానికి ఒక సింబాలిక్గా ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది. అందుకని రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా చెప్తున్నారు. సో మొన్న ఢిల్లీకి కూడా ఇటు శివధర్ రెడ్డి ఇటు ఐజీ సుమతి వీళ్ళిద్దరు కూడా వెళ్ళొచ్చారని చెప్తున్నారు. సో ఆయన్ని ఢిల్లీకి అప్పగించి వచ్చారని గణపతి అని చెప్తున్నారు. సో గణపతి హోమ్ మినిస్టర్ ముందు సరెండర్ అయ్యే అవకాశం ఉంది, హోమ్ మినిస్టర్ ఓపెన్గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అంటే మేము అనుకున్నట్టుగా మావోయిస్ట్ పార్టీ కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది ఇండియాలో అనేది చెప్తున్నారు. దాంతో ఇప్పుడు అక్కడ మనకి దండకారణ్యం ప్రాంతంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, లేకపోతే జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మైనింగ్ యాక్టివిటీ అనేది పెద్ద ఎత్తున జరగడం, డెవలప్మెంటల్ యాక్టివిటీలు పెద్ద ఎత్తున జరగడానికి ఇప్పటివరకు అడ్డంకిగా చెప్తున్న మావోయిస్ట్ పార్టీ లేదు కాబట్టి ఇంకా దాన్ని ఫుల్ ప్రెడిక్ట్ చేస్తాం అనేది ఒకటైతే, ఈ ట్రైబల్స్కి సంబంధించి పునరావాస కార్యక్రమాలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏది ఏమైనా కూడా ఆల్రెడీ మావోయిస్ట్ పార్టీ తన చారిత్రక పాత్రని నిర్వహించింది. తప్పులు జరిగాయి, ఒప్పులు జరిగాయి. ఇప్పుడు అది ఈ ఫామ్లో అయితే అంతమైతే అయిపోయినట్టే మనం భావించాలి. ఎందుకంటే వేరే ఏ సమూహాల్లో కూడా గత 20 ఏళ్ళ నుంచి లేదు, ఓన్లీ ట్రైబల్స్లోనే ఉందంటేనే అక్కడే దాని ఫెయిల్యూర్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ ట్రైబల్స్, అది కూడా ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, అవి ఒక 50 ఉంటాయి. మొత్తం 500 ట్రైబల్ గ్రూప్స్లో ఒక 50 ట్రైబల్ గ్రూప్స్లోనే మావోయిస్టులు పరిమితం అయిపోయారు. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఇంకొక 10 ఏళ్ళకి మావోయిస్ట్ పార్టీ రెలవెన్స్ పోయేది. ట్రైబల్స్ కూడా డెవలప్ అయినాక వాళ్ళ అవసరం ఉండదు. కానీ వీళ్ళు అంతకు కూడా ఆగే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని బలవంతంగా చంపి అరెస్టులు చేసి ఫోర్స్ చేసి సరెండర్లు చేయించి ఈ ఉద్యమాన్ని ఇంకొక 10 ఏళ్ళ ముందే అంతం చేయడానికి కంకణం కట్టుకుంది, సక్సెస్ అయింది. సో వేరే రూపంలో ఎప్పుడైనా ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి. ఆ ఉద్యమాలు సాయుధం అవుతాయా లేదనేది కూడా ఉద్యమాల స్వరూపం, అవసరాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ తన ఉనికినైతే కోల్పోయినట్టుగా మనం భావించవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.